ఇప్పుడు ఎన్ని రోజులు ఇది ఎన్నెళ్ళని చేస్తుంది అంతా 13 నెలల్లో. మరి ఇప్పుడు ఎన్నేళ్ళు చేసి ₹1,00,000 సంపాదించి అంతా చేస్తుంది. అవునమ్మా, నీ వయసు ఎంత ఇప్పుడు? 53 అంటే మరి ఎన్ని ₹1,00,000 సంపాదించి ఎన్నేళ్ళు టైం తీసుకుంటారు? సరే, ₹1,00,000 నీ దగ్గర ఉంటే ఆ మిషన్ అవన్నీ పెట్టుకుంటావు. అప్పుడు ఎంత సంపాదిస్తావు రోజుకి? అప్పుడు రోజుకి కూడా ఉంటే రోజుకి ఎంత? ఎండాకాలం. మిగతా కాలంలో కూడా నడుస్తుంటది. ఓకే, అవి వర్షం వస్తుందా? పర్లేదు. అంటే నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు. 2 రోజులే చేసుకుంటావు ₹1,00,000. కానీ నువ్వు ₹1,00,000 సంపాదించుకుంటే ఆర్థిక సాయం అందితే నువ్వు డెవలప్ చేస్తావు. ఇట్లా యాక్చువల్గా నేను ఆడ దిగిపోయి అంటే అక్కడ దిగాలని దేవుడు డిసైడ్ చేసి అర్థమైందా? నేను ఆడ దిగి ఒక్కటి నడుచుకుంటే వాళ్ళని దేవుడు డిసైడ్ చేసి ఓకే టైం డిసైడ్ అయ్యింది. అర్థమైందా? అనుకోకుండా వీళ్ళు ఇద్దరు మీరే పడ్డారు, వాళ్ళు డిసైడ్ చేసి నేను ఆగిన. సరే, నువ్వు అదేంటి ఏమంటారు, ఇప్పుడు నిమ్మకాయ సోడా ఇచ్చినావు. సరే, నాకు ఎక్కడ పోయినా అడిగే అలవాటు. ఆ ₹1,00,000 మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తా. ఆ 3,000 ఎట్లా సంపాదిస్తావో చూస్తాను సార్. ఓకేనా? ₹1,00,000 ఇప్పుడే ఇస్తున్నాను. నా దగ్గర ఎప్పుడు అప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు అది రాసినట్టుంది ఈరోజు. దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గర సాసి పెట్టుకొచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి. నువ్వు ఇట్లా ఇది పెడతావు అని నేను నిన్ను అడగాలంటే నాకు అడిగే అలవాటు. అది నాకు మా అమ్మనైనా పుట్టుకాటు ఇచ్చింది. నాకు ఎవరి కష్టంలో అడిగే అలవాటు గుణం ఇచ్చిండ్రు. కాబట్టి ₹1,00,000 చేస్తే మంచి బండి పెట్టుకోవచ్చు. ఓకే.